అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మాస్టర్స్. ఈ నెలలో క్లాసెస్ ఎలా జరిగాయి ఏంటి అన్నది, మీ అనుభవాలు ఏంటి అన్నది మీరే షేర్ చేసుకోండి మాస్టర్స్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నా పేరు హేమలత. నేను సామాన్యంగా ఈవినింగ్ క్లాసెస్ కొంచెం తక్కువ అటెండ్ అవుతాను. ఎందుకంటే మా వారికి సర్వీస్ చేసుకుంటాను. మాకు ఈవినింగ్ 5 to 7 అనమాట ఈవినింగ్ క్లాసెస్ ఇక్కడ. ఆ టైము కరెక్ట్గా ఆయన అటెండ్ అవ్వాల్సి వస్తుంది. ఆయన కొంచెం పెద్ద ఆయన, అందుకని ఎక్కువ అటెండ్ అవ్వను. కానీ తర్వాత వింటుంటాను. చాలా అద్భుతమైన మాస్టర్స్ని పిలిపిస్తున్నారు, చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మొన్న మాట్లాడారు ఒక విశ్వప్రసాద్ రెడ్డి గారు. ఆయనలో ఎంత ఓపెన్నెస్, ఆయన ఎంతో నేర్చుకోవాల్సింది. అందరూ కూడా వినాలి. అది తర్వాత వింటుంటా నేను. అసలు ఆయన చెప్పింది, ఆయనలో ఎంత ప్యూరిటీ ఉందంటే అది చాలా ఆశ్చర్యం అనిపించింది. చెప్పకుండా చెప్తున్నారు మనం ఏమి తెలుసుకోవాలి. ఒకవేళ ఐసీయూలో ఉన్నా కూడా ఆ ధైర్యం ఎలా పట్టుకోవాలి. ఆయన లైఫ్లో ఆయన చేసిన ఎక్స్పీరియన్సెస్ మామూలుగా చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. చక్కగా చాలా బాగా అనిపించింది. అలాగే ప్రశాంతి మేడం మాట్లాడటం కానీ, రంగనాథ్ గారి నుంచి ఆయన చాలా మంచి క్లాసెస్ అందిస్తారు. రంగనాథ్ గారు అంతా చాలా బాగుంది. నాకేంటంటే చేంజెస్ ఇదివరకు కొంచెం అంత ఎప్పుడంటే అప్పుడు ఇలా కళ్ళు మూసి కూర్చోలేను. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చోగలుగుతున్నాను. ఎప్పుడైనా చాలా బాగుంటుంది. అలా కూర్చుంటే ఏ ఆలోచనలు రావు. మామూలు అప్పుడు కూడా టైం ఉన్నప్పుడు కూర్చుంటే కూడా చాలా హాయిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మన మహావతారంలోకి వచ్చిన తర్వాతే నేను దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. నాకేం తెలియకుండా ఒక రకంగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది రోజు. అది ఇదివరకు కొంచెం తపన ఉండేది, నేనేం చేయటం లేదు, నా అందుకోవట్లేదు, ఇదేమిటి. ఏదన్నా కొన్ని క్లాసెస్ కొన్ని విందామని వెళ్ళినా కూడా మరీ బిగినర్స్ ఉన్నట్టుండే. నేను ఓకే, నాకు నేను ఉండలేను, నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, వెనక్కి వచ్చేసేదాన్ని. అలాంటిది ఇక్కడ ఒక క్లాస్ కాకపోతే ఒక క్లాస్ సంజీవ శాస్త్రి గారు కానీ, ఒకటి కాకపోతే ఒకటి ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రోజు కూడా ఇందాక కూడా నేను మధ్యలో లేవాల్సి వచ్చి, నాకు ఈ టైం అంతా చాలా బిజీగా ఉంటాను నేను. మళ్ళీ ఇప్పుడు చెప్పొచ్చాను, ఒక అరగంట నన్ను వదిలేయండి, వాళ్ళు అంత కష్టపడి క్లాసెస్ పెడుతున్నారు, ఆ రిజల్ట్ మేము ఇవ్వకపోతే ఎలా ఉంటుంది, ఒక్క అరగంట ఇవ్వండి టైం అని వచ్చాను అనమాట చెప్పుకొని. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటప్రసాద్ సార్ మాట్లాడండి సార్. నాగమణి శెట్టి మేడం, కృష్ణకుమారి మేడం, తర్వాత కవిత మేడం, ఇంకా వివో 2153 అని పెట్టుకున్నారు, 1+ అని పెట్టుకున్నారు. మీరంతా కూడా మాట్లాడండి మాస్టర్స్. మాట్లాడుకుంటేనే మనకు తెలుస్తుంది అనమాట. మేడం నమస్తే. నమస్తే సార్. వాళ్ళంతా ఉన్నారు కదమ్మా, కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళంతా మాట్లాడాలనిపిస్తుంది. మనము వినబడట్లేదు మేడం. వేదవతి మేడం మాట్లాడతారా? కొత్త వాళ్ళని అడగండి. వాళ్ళు కొత్తగా వచ్చారు కదా సార్, మీరు సీనియర్స్ మాట్లాడితే మిమ్మల్ని చూసి వాళ్ళకి కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. ఓకే ఓకే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వినబడుతుంది? వినపడుతుంది సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మనందరికీ ఇంత మంచి చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ముందుగా ఆత్మ నమస్కారాలు. అదేవిధంగా మా కులగురు అయిన వాల్మీకి మహర్షికి, అస్ట్రాల్ మాస్టర్స్ అందరికీ, ఈ వేదికను నిర్వహిస్తున్నటువంటి నాగమణి మేడంకు, లలిత మేడంకు, ఈ జూమ్ సెషన్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క ధ్యాన సహచర మిత్రులందరికీ, అదేవిధంగా వారి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి రంగనాథ్ మాస్టర్ గారు, తర్వాత ప్రశాంతి మేడం, మిగిలిన మన సురేష్ మాస్టర్ కానివ్వండి, మాస్టర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా మన విశ్వప్రసాద్ రెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్క మాస్టర్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ,
మరి ఈ సెషన్లో చక్కటి జ్ఞానాన్ని అందుకున్నాం. కొన్ని కారణాల వల్ల చాలా కొన్ని క్లాసులు నేను వినలేదు. సురేష్ మాస్టర్ గారిది, విశ్వప్రసాద్ రెడ్డి గారిది, అనుజ మేడం గారి మరి క్లాసెస్ విన్నాను. ఇక రంగనాథ్ మాస్టర్ గారిది అయితే తప్పకుండా మన యొక్క మహావతార్ ఫౌండేషన్ యొక్క స్పెషాలిటీయే సమగ్ర జీవన శైలి కాబట్టి ఆ సమగ్ర జీవన శైలి యొక్క క్లాసెస్ అన్నీ కూడా వినడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ రోజు మరి రంగనాథ్ మాస్టర్ గారి క్లాస్ కానివ్వండి, విశ్వప్రసాద్ రెడ్డి మాస్టర్ గారి క్లాస్ కానివ్వండి, తప్పకుండా వినడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకరిదేమో మన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా మనము పొందాలి అనేటువంటి కాన్సెప్ట్ ఒకరి క్లాసెస్ నడుస్తూ ఉంటుంది. మరి ఇంకొకరిదేమో విశ్వప్రసాద్ రెడ్డి సార్ది ఆహ్లాదకరంగా నడుస్తూ ఉంటుంది. వారి జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను మనందరికీ కూడా అద్దం ముందు మన ముందు అంటే మన జీవితంలో మనం ఎదుర్కొన్నాము అనేటువంటి కాన్సెప్ట్ మనకు గుర్తొచ్చేటట్టు వారి యొక్క టైటిల్స్ కానివ్వండి వారి ఉంటాయి. మరి అందుకోసమే నేను మాత్రము ప్రతి ఒక్కరిది అటెండ్ అయ్యేందుకే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఎక్కడో 2-3 మాత్రమే మిస్ అవుతాయి మాస్టర్స్. మనం అందరము కూడా మరి ఎప్పుడైతే ఈ మాస్టర్స్ ఇచ్చేటువంటి జ్ఞానాన్ని యూరిన్ థెరపీ కానివ్వండి, ముద్రా థెరపీలు కానివ్వండి ఆచరిస్తామో, వారు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో అన్వయించుకుంటామో అప్పుడే ఇలాంటి మన మహావతార్ ఫౌండేషన్ లాంటి సంస్థ యొక్క ఆశయాలను మనము నెరవేర్చిన వాళ్ళు అవుతాము మాస్టర్స్. అది గుర్తెరిగి మనము ఈ క్లాసెస్లో అటెండ్ కావాలని నా యొక్క విజ్ఞప్తి. మరి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక చిన్న అనుభవం చెప్తాను నేను. మా నాగమణి మేడంకి తెలుసు, నాది వీడియో ఆన్ కావట్లేదు. దాదాపు ఒక 3-4 నెలల నుంచి చాలా ప్రాబ్లం అయింది. రంగనాథ్ మాస్టర్ గారు కూడా ఎప్పుడు సార్ మీది ముఖము ఫేస్ చూసే భాగ్యం మాకు కల్పించరా, వీడియో ఆన్ చేయండి సార్ అనేటువంటి స్టేజ్కి వచ్చింది. అది చాలా చాలా మందితో చెక్ చేయించాను. మా అబ్బాయిలు చేశారు. ఈ రియల్మీ వాళ్ళ షాప్కి వెళ్ళాను. వాళ్ళందరూ చూసి ఏమన్నారు అంటే, సార్ ఇది సాఫ్ట్వేర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, అన్నీ వస్తున్నాయి, అన్నీ కరెక్ట్ ఉంది, ఎందుకు వేస్తలేదో అర్థం కావట్లేదు, ఒకసారి సాఫ్ట్వేర్ చేంజ్ చేసి చూద్దాము అన్నారు. సాఫ్ట్వేర్ చేంజ్ చేయాలి అంటే ఇందులో మనకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధించిన చాలా ఉన్నాయి. మళ్ళీ అవన్నీ వేరే దగ్గర పెన్ డ్రైవ్లో లోడ్ చేసి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మరి ఈ క్లాసెస్ అన్నీ మిస్ అవుతాయి, దానికి టైం పడుతుంది సార్ అని అనడం వల్ల నేను సరే తర్వాత చూద్దాంలే అనుకున్నాను. అయితే ఏం జరిగింది అంటే, ఇటీవల ఈ మా వాల్మీకి ధ్యాన క్షేత్రంలో ప్రతి ఒక్కరితోట నాకు రవీందర్ మాస్టర్ అని హనుమకొండ PSSM అధ్యక్షులు, నాకు బ్రదర్ అవుతారు. వారు కాల్ చేసి, తమ్ముడు మనం ప్రతిరోజు ఒక్కొక్కరి అనుభవాన్ని వీడియో ద్వారా పెట్టాలి, ఆ వీడియో తీసి అన్ని గ్రూపులలో సెండ్ చేయని చెప్పాడు. అంటే అప్పుడు నేనేం చేశాను అంటే, మా దగ్గర ఉన్నటువంటి మాస్టర్స్ యొక్క అనుభవాలను ఆ వీడియోలో లోడ్ చేసి హనుమకొండ PSSMకు వివిధ మా వాల్మీకి గ్రూప్లో పోస్ట్ చేశాను. పోస్ట్ చేసినటువంటి మొదటి రోజు లేదు, 2వ రోజు ఎప్పుడైతే ఆ వీడియో పోయి అన్ని ఆర్గనైజ్ అయిందో, ఈ 3rd డే ఆటోమేటిక్గా ఇక్కడ వీడియో ఆన్ అయిందండి. అంటే నాకు అనిపించింది, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇదేంటి కొత్త ఫోన్ కొనాల్సే, ఇప్పుడు
10-15 వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మరి ఏమీ లేదంటున్నారు. ఈ ఒక్కదాని గురించి 15 వేలు స్పెండ్ చేయాలా, ఈజ్ ఇట్ నీడ్ అనేటువంటి థింకింగ్ లో కూర్చున్నాను ధ్యానంలో. మరి అలా యాక్సిడెంటల్గా అంటే నేను అనుకుంటాను, మనము ఆ ధ్యానంలో పత్రిజీ గారిని ఆ, వేడుకున్నాను. ఇదేంటి ఈ యొక్క వీడియో ఎందుకు రావట్లేదు, మరి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ నాకేమన్నా అందుతుందా అని అనుకున్నాను నేను. మరి చూశారు కదా, నేనే సర్ప్రైజ్ అయ్యాను. మా అబ్బాయిలు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎలా వస్తుంది డాడీ, ఏం చేశారు అన్నారు. ఏం లేదు, మరి ఇలా జరిగింది అని అంటే వాళ్ళు, ఇది ఇటీవల జరిగినటువంటి అనుభవం మాస్టర్స్. అలా ఉంటాయి మన ధ్యానంలో. మనం అనుకున్నటువంటి ఏ పనైనా కూడా పత్రిజీ గారు చెప్తారు కదా, నువ్వు నీ ఆలోచనలే రూపుదాలుస్తాయి అని. నేను అలా ఆలోచించాను, ఆ ఆలోచన రూపుదాల్చింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. కాబట్టి ధ్యానం యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు నీ యొక్క సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఇచ్చినటువంటి సందేశాన్ని ఇక్కడ మనము పాటించాము అని, అది ఆచరణలోకి వచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఒక చిన్న పాట పాడతాను. తర్వాత ఈ ధ్యానంలో మనం చాలా మందిని ధ్యాన పురోగతిలో ఉన్నామా లేదా, ఉన్నాము అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ధ్యానం కుదురుతుందా లేదా అని. ఇక్కడ మా ధ్యానం మండలిలో చాలా మంది అంటారు, ఆ మాస్టర్ మనకు ధ్యానం కుదిరినట్టు ఎలా, నాకు ఏం తెలిస్తే అంటూ ఉంటారు. ఈ ధ్యానము కుదిరిందా లేదా అనేటువంటి దానికి ఒక కొన్ని పాయింట్స్ మనము కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నీకే గుర్తెరుగుతాయి. అవి కొన్ని పాయింట్స్ చెప్తాను. అదేవిధంగా ముందుగా ఒక పాట పాడతాను. మేడం వినపడుతుందా మేడం? వినపడుతుంది సార్, పాడండి. జగమే మాయరా, జగమే మాయరా, మిగిలేదేదిరా. జగమే మాయరా, మిగిలేదేదిరా. మదిలో ధ్యానమును మరచిపోకురా, జగమే మాయరా, మిగిలేదేదిరా. మూడు నాళ్ళ ముచ్చటకై మురసిపోకురా, ముప్పు వచ్చు ఎప్పుడైనా చెప్పలేమురా. మూడు నాళ్ళ ముచ్చటకై మురసిపోకురా, ముప్పు వచ్చు ఎప్పుడైనా చెప్పలేమురా. ధ్యానము చేసితే జీవన భాగ్యమురా, ధ్యానము చేసితే జీవన భాగ్యమురా. జగమే మాయరా, మిగిలేదేదిరా. జగమే మాయరా, మిగిలేదేదిరా. ఇలలో ధ్యానమును మరవబోకురా, ఇలలో ధ్యానమును మరవబోకురా. వయస్సు సొగసు చూసి నీవు భ్రమను పోకురా, అలిమి కలిమి చూసి నీవు మురిసిపోకురా.
అలిమి కలిమి చూసి నీవు మురసిపోకురా, జగమే మాయరా మిగిలేదేదిరా, అంత కల్లలురా చింతలు మానుమురా, అంత కల్లలురా చింతలు మానుమురా, భూమిలో ఉన్నదేది నీది కాదురా, భూమిలో ఉన్నది ఏది నీది కాదురా, జగమే మాయరా మిగిలేదేదిరా, కామ క్రోధ మోహములను ధరిని చేరనీయకురా, కామ క్రోధ మోహ లోభములను ధరిని చేరనీయకురా, కష్ట సుఖములను ఎప్పుడు స్థిరములు కావురా, కష్ట సుఖములు ఎప్పుడు స్థిరములు కావురా, స్థిరములు కావురా, భవబంధాలలో బందీ కాకురా, భవబంధాలలో బందీ కాకురా, జీవిత సత్యాలను నువ్వు తెలుసుకోరా, జీవిత సత్యాలను నువ్వు తెలుసుకోరా, ముగింపు మాయరా మిగిలేదేదిరా, ఈ ముగింపు మాయరా మిగిలేదేదరా, మదిలో ధ్యానముని మరచిపోకురా, జగమే మాయరా మిగిలేదేదిరా, జగమే మాయరా మిగిలేదేదిరా, ఈ ముగింపు మాయరా మిగిలేదేదిరా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా అద్భుతంగా పాడారు సార్. అసలు ఇదే కదా సత్యం అంటే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ధ్యాన జీవితంలో పురోగతి, మన ధ్యానంలో పురోగతి ఎలా చెక్ చేసుకోవాలి, అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి, అది ఒకసారి తెలుసుకుందాం మాస్టర్స్. ధ్యాన జీవితంలోని పురోగతిని 4 రకాలుగా మనము విభజించుకోవచ్చు. మొదటి దశలో ధ్యాన సాధన ప్రారంభిస్తాం. మెల్లిగా ఆ సాధనను తీవ్రతంగా మనము పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ గంటలు చేయాలి. మనం వింటూ ఉంటాము, ఒక్కొక్కరము 6 గంటలు 7 గంటలు మన మాస్టర్ చెప్తూ ఉంటారు. ప్రాథమిక దశలో ఎక్కువ గంటలు ధ్యానం చేయాల్సి ఉంటుంది. అది పగలు ఎక్కువగా ధ్యానం చేయాలి అనేటువంటిది మన మాస్టర్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది ఒకసారి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ఫౌండేషన్లో వచ్చినటువంటి వాళ్ళు ఇటీవలనే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. మరి వాళ్ళు మన సీనియర్ మాస్టర్స్ యొక్క సందేశాలు వీడియోల ద్వారా కానివ్వండి, ఎక్కడైనా కూడా విని ఉండరు. కాబట్టి ఒకసారి మనం గుర్తు చేసినట్లు ఉంటుంది అనేటువంటి భావనతో చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. అలా ధ్యానం చేసేవారు అలాగే ఉండిపోకుండా రెండవ దశలో ప్రవేశించాల్సి ఉంటుంది. ఆ రెండవ దశలో తాను జ్ఞానం పెంచుకుంటూ
తనకు తెలిసిన ధ్యానాన్ని ఇతరులకు చెప్పడానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉండాలి. అదేవిధంగా అందరికీ ధ్యానము నేర్పుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తామో, మనం ధ్యానము నేర్చుకున్నామో 6-7 గంటలు కష్టపడి దాన్ని ఇతరులకు నేర్పుతూ ఉండాలి. అంటే తాను ఒక మాస్టర్గా తయారు కావాలి. ఇది మొదటి దశ కంటే మరి ధ్యాన మార్గంలో ఎదుగుదల అంటాం. ఇక 3వ దశలో ధ్యానము చెప్పడమే కాకుండా అందరి చేత సాధన చేయించడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. మనము నేర్చుకున్న దాన్ని ఒక గ్రూప్ మెడిటేషన్ ద్వారా వారికి నేర్పిస్తూ అలాంటి ప్రాముఖ్యత ఇవ్వాలి. వారి చేత ప్రతిరోజు క్రమం తప్పక ధ్యాన సాధన చేయించాలి. మండల ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, సామూహిక ధ్యానాలు, ప్రకృతి ధ్యానాలు ఏర్పాటు చేసి అందరి చేత ధ్యానం చేయించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అందరికీ జ్ఞానాన్ని బోధించాలి. తన అనుభవాలను పుస్తక రూపంలో ప్రచురించి అందరికీ అందించాలి. ఇది 2వ దశ కంటే ఒక పురోగతి. అంటే ఇది 3వ దశలో జరుగుతుంది. అలా ధ్యానం చెప్తూ చేయిస్తూ ధ్యానానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ తాను సీనియర్ మాస్టర్గా ఎదగడమే కాకుండా 4వ దశలో అందరినీ జ్ఞానులుగా, మాస్టర్స్గా అంటే గురువులుగా తయారు చేయడానికి మనం ప్రయత్నించాలి. అంటే తనలాంటి మాస్టర్స్ను తయారు చేయగలగాలి. ఇది ధ్యాన జీవితంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ఉన్నత స్థితి. మన మాస్టర్స్ అదే చేస్తూ ఉన్నారు ఇప్పుడు. మరి మనము కూడా అలా ఎదగాలి అనేటువంటి ఆకాంక్షతో మనము ధ్యానంలోకి ప్రవేశించాలి మాస్టర్స్. ఇక ఎందుచేతనంటే ధ్యానాన్ని చెప్పగల మాస్టర్స్ను తయారు చేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఈ మార్గంలో ఇది ఒక మంచి పురోగతి. కారణం తాను 10,000 మందికి ధ్యానం బోధించడం కంటే తనలాంటి వారిని ఒక 10 మంది మాస్టర్స్ను గనుక మనము తయారు చేయగలిగితే 1,00,000 మందికి బోధించినట్లు అవుతుంది. ఎందుకంటే అతడు కూడా ఇంకొక 100 మందికి బోధిస్తాడు కాబట్టి మరి ఇలా మన మాస్టర్స్ యొక్క సంఖ్యను పెంచుకోవచ్చు. పత్రిజీ గారి యొక్క ధ్యాన జగత్తు సాకారం కావాలి అంటే ఇలా మనం మాస్టర్స్ సంఖ్యను పెంచుకుంటూ పోయినప్పుడే సాధ్యమవుతుంది మాస్టర్స్. ఇలా సామాన్య ప్రాపంచిక జీవితం నుంచి ధ్యానిగా, ధ్యాన ప్రచారకునిగా, మాస్టర్గా, మాస్టర్స్ను తయారు చేయగల ఆచార్యునిగా ఎదగాలంటే మరి కొన్ని విషయాలు మనము పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటి అంటే సామాన్యుడు ధ్యానం చేస్తే ధ్యానిగా మారుతాడు. అలాంటి వాడు స్వాధ్యాయం అంటే పుస్తక పఠనం కనుక చేసినట్లయితే, అవి ధ్యానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివినట్లయితే మరి చెప్పగలిగినటువంటి మనము ధ్యానాన్ని గురించి చెప్పగలిగినటువంటి స్థాయికి ఎదుగుతామని గుర్తించాలి మాస్టర్స్. అదేవిధంగా అప్పుడు తను మాస్టర్ కాగలుగుతాడు. అటువంటి వారు సజ్జన సాంగత్యం కూడా చేస్తే, అంటే మనము 10 మంది గ్రూప్ మెడిటేషన్లో అందరి చేత అనుభవాలు కనుక చెప్పించినట్లయితే వారి చేత ధ్యానము చేయించగలిగినటువంటి శక్తిని, అనుభవాన్ని వారు సంపాదించగలుగుతారు. సీనియర్ మాస్టర్ అవుతాడు. ఆ స్థాయి నుంచి ఇంకా ఎదగాలంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో సేవ చేయాలి. దానితో పాటు ఆచార్య సాంగత్యం చేయాలి. అలా చేసేవాడు ఏ స్థాయికి ఎదుగుతాడంటే తానే ఇతరులను మాస్టర్స్గా తయారు చేయగలిగినటువంటి స్థాయికి ఎదగలుగుతారు. ఇలా ధ్యాన జీవితంలో ఎవరైనా సరే సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే ధ్యానము ఒక్కటే చేస్తే సరిపోదు మాస్టర్స్. ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, సేవలు చేయాలి. ఆచార్య సాంగత్యాలు చేసినప్పుడు మాత్రమే ధ్యాన జీవితంలో మనము పురోగతి సాధించి అత్యంత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం మాస్టర్స్. మరి ఇలా ధ్యాన స్థితిలో పురోగతి మరి మనము సాధించామా లేదా చాలామంది చాలా రోజులుగా చేస్తూ ఉంటాం. ఆ చేసినటువంటి సందర్భాలలో నేను గమనించింది ఏంటంటే వారికి సంశయం ఉంటుంది, మాకు ధ్యానం కుదురుతుందా లేదా. అలా ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే మెల్లిగా మీ సాధన పురోగతి సాధిస్తూ ఉంటుంది.
అంటే మీలో ఆధ్యాత్మిక ఎదుగుదల కనిపిస్తుంది. అంటే మీ ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. అందుచేత మీ సాధన సరైన క్రమంలో సాగుతుందా లేదా, పురోగతిలో ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే ముఖ్యంగా మీ ప్రవర్తనలో ఈ రకమైన మార్పులు కనిపించాలి. అప్పుడు మీ సాధన పురోగతిలో ఉన్నట్టే. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ఒకటి, ఒకే సిట్టింగ్లో 2 లేక 3 గంటలు మనం కూర్చోగలగాలి మాస్టర్స్. రెండవది, ధ్యానంలో ఇంకా ఇంకా కూర్చోవాలనిపించాలి మనకు. మూడవది, సమయానికి ధ్యానం చేయాలనేటువంటి తపన. ఎప్పుడైతే మరి 11, 12 గంటలు అయిందో మరి జ్యోతి మేడం గారి క్లాసు వినాలి అనేటువంటి తపన రావాలి. ఎప్పుడైతే సాయంత్రము మరి 9 అయిందో లలిత మేడం గారిది, మరి ప్రాతకాలంలో నాగమణి మేడం గారిది 5:30 అయింది అంటే మరి నాగమణి మేడం గారు ఎక్కడున్నారో ఒకసారి వెతికి పట్టుకోవాలి అనేటువంటి ఆ తపన మనకు సమయాన్ని బట్టి రావాలి మాస్టర్స్. మరి ఇంకొకటి, ధ్యానము చేయకపోతే ఏదో కోల్పోమనే భావన ఉండాలి మనకు. అన్నం తినకపోతే ఎలాగైతే మనము ఆకలి వేస్తూ ఉంటుందో, ఇవాళ ధ్యానం చేయకపోతే మనం ఏదో కోల్పోయామనేటువంటి భావన నీలో ఉన్నప్పుడు నీకు ధ్యానము, నువ్వు సరిగ్గా ధ్యానంలో నిమగ్నమవుతున్నావు అనేటువంటి అర్థం చేసుకోవాలి మాస్టర్స్. 5, ధ్యానము అందరికీ చెప్పాలనేటువంటి తపన కూడా ఉండాలి మనకు. మనం నేర్చుకున్నది అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో. మనము చిన్నప్పుడు ఆలు నేర్చుకోగానే ఇంటికి వస్తాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాం మనము, అమ్మకు ఆలు ఇవాళ మా మేడం ఇది చెప్పింది అని చెప్పి ఆలు రాసి చూపిస్తాము. చెప్పాలని, అమ్మ నువ్వు నేర్చుకోవే అంటాం. అని అంటే ఆ తపన ఇక్కడ ధ్యానంలో కూడా ఉండాలి మాస్టర్స్. ఇవన్నీ దాదాపు మీ అందరికీ తెలుసు, కాకపోతే నేను ఒకసారి రిపీట్ చేస్తున్నా, మననం చేసుకోవాలి అనేటువంటి. 6వది, ఎవరు కనబడినా ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి. మనము మాస్టర్ చెప్తూ ఉంటారు, అనవసర విషయాలు మాట్లాడకుండా ధ్యానానికి నాకు ధ్యానంలో ఇప్పుడు నాకు జరిగినటువంటి అనుభవము చెప్తూ ఉంటాను. నిన్ననే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మాస్టర్స్. మా రిలేటివ్ చనిపోయారు. ఆమె చనిపోయేది ఒక 15 రోజుల క్రితమే నాకు కనబడింది. మరి నేను అలాంటివి మనం చెప్పలేము కదా. కాబట్టి మా అన్నయ్య ద్వారా ఫలానా అత్తమ్మ బాగుందా నేను అడిగినట్లు చెప్పు అని చెప్పాను. నిన్నటి రోజున వాళ్ళకు తమ్ముడు ఎందుకు అలా అడిగాడు అనే చెప్పి వారు కొంచెము అర్థం చేసుకోవడం అలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. కాబట్టి ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు మనము మాట్లాడినప్పుడు వారు మన ధ్యానం సైడు ధ్యానంలో ఇలాంటివి జరుగుతాయా అంటే మనము కూడా ధ్యానం వైపు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను మనము వారి లోపల పురిగొల్పినట్టు అవుతాం మాస్టర్స్. అందుకే తర్వాత ఇతర ధ్యానులను చూసేసరికి మనకు ఆనందం కలగాలి. మనము నాగమణి మేడంను కానీ లలిత మేడంను కానీ వీళ్ళందరినీ చూసినప్పుడు, మరి వారు ఇచ్చేటువంటి సందేశాలను చూసినప్పుడు మన మనస్సులో నుంచి కాకుండా మరి మనకు తెలుసు కదా, ఆనందము ఆత్మలో నుంచి రావాలి మాస్టర్స్. అదేవిధంగా ఇతర ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గాలి. మరి నేనైతే పేపర్ చదవడము, టీవీ చూడడము ఎప్పుడో బంద్ చేశాను మాస్టర్స్. వాటిపైన ఆసక్తి ఉండద్దు. ఉండనప్పుడే మనకు ధ్యానం పైన మరి ఆసక్తి ఉన్నట్లు. 10వది, ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో లేనప్పుడు సమయాన్ని వృధా చేస్తున్నాం అనేటువంటి భావన. ఈరోజు నాకు ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాలి కానీ ఇవాళ ముగింపు కార్యక్రమం ఉంది, ఇందులో తప్పకుండా పాల్గొనాలనేటువంటి ఇంతకుముందే ఫోన్ కాల్ కూడా రావడం జరిగింది, కట్ చేశాను మాస్టర్స్. మరి ధ్యానానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మనకు ఆ ధ్యానం యొక్క ప్రతిఫలం పొందగలుగుతాం మాస్టర్స్. అదేవిధంగా తన ప్రవర్తన, మాట, ఆలోచన, గుణాలలో మార్పు తనకే కనిపించాలి. మనలో ఉన్నటువంటి గుణాలు, ఇంతకుముందు గుణాలు, ఇప్పటి గుణాలు, మార్పు అనేది మనకు కనిపించాలి మాస్టర్స్. 12, తనకే కాక లోకానికి, ఇతరులకు ఏదో చేయాలనేటువంటి తపన. నాకు నేనే ఉద్ధరించుకోవాలనేటువంటిది కాకుండా ఈ లోకానికి కూడా నేను ఏదో
సేవ చేయాలి అనేటువంటి తపన కూడా మన లోపల రావాలి. ఇంకా ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉండాలి. మాంసాహారం మీద, రుచుల మీద కోరిక మనకు లేకపోవటం అనేది కూడా రావాలి. తర్వాత 16 సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని మనకు అనిపించాలి. తర్వాత 18 ఎన్ని సమస్యలు ఉన్నా పట్టించుకోకపోవడం, మనము ఆ సమస్యల్ని పట్టించుకోకుండా ఉండాలి మాస్టర్స్. 19 ఎంత పెద్ద కష్టమైన దుఃఖమైన బాధపడకపోవటం. తర్వాత అంతకు ముందు కన్నా పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించుకోగలగటం. మనకు మనమే ఇంతకు ముందు కొన్ని పనులను ఎలా నిర్వహించాం, ఇప్పుడు మరి సమర్థవంతంగా ఎలా నిర్వహించుకుంటున్నాము అనేది కూడా మనము గమనించుకోవాలి. ఎన్ని పనులు చేస్తున్నా అలసట లేకపోవటం, మనకు ఫటిగ్ అనేది రాకుండా ఉంటుంది, అది గమనించుకోవాలి. ఆరోగ్యంలో, శక్తిలో మార్పు కనిపించటం, మన శక్తిలో కానీ ఆరోగ్యంలో కానీ మార్పు కనిపిస్తూ ఉంటుంది. 23 గతించిన సంఘటనలు గుర్తుకు రాకపోవటం. ఎక్కువగా మనము పాస్ట్ను రిమెంబర్ చేస్తూ ఉంటాము, అలాంటి మనకు రాకుండా ఉండాలి. ఉన్నప్పుడే మనము ధ్యానంలో నిమగ్నమైనట్టు. తర్వాత భవిష్యత్తు జీవితం గురించి ఆలోచించకపోవటం. భవిష్యత్తు గురించి మనము ఆలోచించద్దు. ఆలోచిస్తలేవు అంటే వర్తమానంలో ఉన్నట్టు, అది వర్తమానంలో ఉంటే నువ్వు ధ్యానంలో ఉన్నట్టుగా గుర్తుంచుకోవాలి మాస్టర్స్. అదేవిధంగా ఎప్పుడూ ప్రస్తుతం గురించి ఆలోచిస్తూ వర్తమానంలో జీవించగలగడం. ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించకపోవటం. ప్రతి చిన్న విషయాన్ని మనము గోరంతను కొండంతగా ఆలోచించేటువంటి గుణాన్ని మనము వదులుకున్నాము అంటే ధ్యానంలో నీవు కుదురుకున్నట్టే మాస్టర్స్. ఎవరైనా ఏమైనా అన్నా, నిన్ను విమర్శించినా తిట్టినా నువ్వు పట్టించుకోకపోవడం, లైట్గా తీసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు నీవు మరి ధ్యానంలో నీవు కుదురుకున్నట్లు. ఇతరుల గురించి ఆలోచించకపోవడం, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవటం, ఇతరులలోని లోపాలను గురించి పెద్దగా మాట్లాడకపోవటం. మన మనిషికి ఉన్నటువంటి నైజీక గుణం ఏంటంటే, మనకున్నటువంటి చెడు అలవాట్ల గురించి ఆలోచించుకోము, కానీ ఇతరులలో ఉన్నటువంటి చెడును తొందరగా క్యాచ్ చేస్తాము. అలాంటి వదులుకున్నట్లయితే నీకు మరి ధ్యానంలో నీవు కుదురుకున్నట్లే మాస్టర్స్. తనలోని లోపాలు సరిచేసుకోవడానికి కూడా మనం ప్రయత్నించాలి. ఇతరులు ఏమనుకుంటున్నా పట్టించుకోకపోవటం. చాలామంది విమర్శిస్తుంటారు మాస్టర్స్. మనము ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈయనకు ఈ ఏజ్లో 60-70 సంవత్సరాలలో హాయిగా తిని కూర్చోకుండా, తాగి తందనాడు ఆడకుండా, పిల్లలతో ఎంజాయ్ చేయకుండా, ఏంటి ఈయనకు ధ్యానం అంటున్నాడు, మనల్ని బంద్ చేయమంటున్నాడు అనేటువంటి విమర్శలు చాలా వస్తాయి. వాటన్నిటికీ కూడా మనం పట్టించుకోవద్దు మాస్టర్స్. అలా పట్టించుకున్నట్లయితే మన మనస్సు మళ్ళీ తిరిగి ప్రాపంచిక జీవితం వైపు వెళుతూ ఉంటుంది, అది గమనించుకోవాలి మాస్టర్స్. తర్వాత ఈ శరీరం నేను కాదు అనే భావన కలిగి ఉండాలి మనము. తర్వాత 32 ఈ శరీరము, కుటుంబము, కులము, మతము, ప్రాంతము అన్న భావన పెద్దగా లేకపోవడం. 34 కుటుంబం గురించే కాకుండా తన గురించి ఆలోచించటం. అంటే తన గురించి అంటే ఇక్కడ మన ఆత్మ గురించి ఆలోచించడం. నేను ఆత్మను అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో మరి ఆ ఆత్మ గురించి మనము ఆలోచించాలి మాస్టర్స్. అదేవిధంగా పెద్దవారి పట్ల, డబ్బున్న వారి పట్ల, చిన్నవారి పట్ల, సామాన్యుల పట్ల సమానంగా మనము ఎప్పుడైతే ప్రవర్తించగలుగుతామో అది ఒక సంకేతం మనము. తర్వాత ఇతరుల కాళ్ళకు మొక్కాలనిపించకపోవటం. మనము జనరల్గా ఇతరుల కాళ్ళకు మొక్కాలని చూస్తూ ఉంటాము. అలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనే భగవంతుని కాబట్టి మరి మనకి ఇంకొక భావన కూడా ఉంటుంది మాస్టర్స్. అతను కూడా మరి దైవమే కదా, మొక్కొచ్చు కదా అని అంటాం కదా, ఇద్దరము సమానమే. కానీ ఇక్కడ ఇతరుల కాళ్ళకు మొక్కాలని అనిపించదు మాస్టర్స్. నేను మరి ఒక బుక్లో చదివినటువంటి దాన్ని బట్టి దీన్ని రాయడం జరిగింది. దీనిపైన కొంచెము మాస్టర్స్ కూడా మరి మనము మాస్టర్స్ని కూడా ఒకసారి అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. ధ్యానంలో వచ్చే అనుభవాల గురించి ఆలోచించకపోవటం, ధ్యానంలో వచ్చినటువంటి అనుభవాలను గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచించద్దు మాస్టర్స్. విరివిగా ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనాలని మనకు అనిపించాలి. ఎక్కడ ధ్యాన కార్యక్రమం ఉన్నా మనము
వాట్సాప్లలో చూస్తూ ఉంటాము, పోవాలి పోవాలి అని అనిపించాలి. అరుణాచలంలో జరిగింది, పోవాలని అనిపించింది, కానీ మరి కొన్ని కారణాల వల్ల మనం వెళ్ళకపోయి ఉండొచ్చు. అలా అనిపించగలిగింది అంటే నువ్వు ధ్యానంలో నిమగ్నమైనట్లే మాస్టర్స్. తెలిసింది నలుగురికి పంచాలనే తపన ఉండాలి, చెప్పాలనే కోరిక ఉండాలి, జీవితం గురించి ఇంకా తెలుసుకోవాలని అనిపించాలి. ఇంకా ఏమిటి నా జీవితం, నా జీవిత ధ్యేయం ఏంటి, నేను ఎందుకు వచ్చాను అనేటువంటిది తెలుసుకోవాలని నీకు అనిపిస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక పుస్తకాల మీద ఆసక్తి ఉండాలి, చదవాలనే కోరిక బాగా ఉండాలి. ఏదైనా చదివినా విన్నా అంతకు ముందు కన్నా ఎక్కువగా అవగాహన చేసుకోగలుగుతూ ఉండాలి. అదేవిధంగా విషయాలు అంతకు ముందు కంటే ఎక్కువగా జ్ఞాపకంగా ఉండటం. నీకు అంతకు ముందు రిమెంబరింగ్ పవర్ కంటే ఇప్పుడు రిమెంబరింగ్ పవర్ ఎక్కువగా ఉన్నది అంటే నీకు మరి ధ్యానము, నువ్వు నిష్ణాతుని ధ్యానంలో ఎదుగుతున్నావు అనేటువంటిది అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఇక చేసే పనులు అన్నీ నేనే చేశాను, చేస్తున్నాను అనే భావన తగ్గాలి. ఇదంతా పరమాత్మ చేయిస్తున్నాడు నాతోటి అనేటువంటి భావన నీ లోపల ఎప్పుడైతే తగ్గుతుందో, నేను చేయట్లే, మరి ఇది క్రెడిట్ అంతా నాదే అని నీకు అనిపించదు. అప్పుడు ఇదంతా కూడా ఆ పరమాత్మ నాతో చేపిస్తున్నాడు, మాస్టర్స్ అంతా నాతో చేపిస్తున్నారు అనేటువంటి ఆ భావన నీకు ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు ధ్యానంలో నువ్వు పురోగతి సాధించినట్లు. పొగడ్తలను పట్టించుకోకపోవడం, అవమానాన్ని లెక్క చేయకపోవడం. ఒకరు పొగడ సమానంగా ఎప్పుడైతే మనము స్వీకరిస్తామో ధ్యానంలో పురోగతి సాధించినట్టు. పూర్వంలా ప్రతి విషయానికి భయపడకపోవటం. మనము ధ్యానంలోకి రాకముందు మీరంతా గమనించండి, ప్రతి విషయానికి చాలామంది మాస్టర్స్ చెప్తూ ఉంటారు, వారి యొక్క అనుభవాలలో చెప్తూ ఉంటారు. నేను ధ్యానంలో రాకముందుకు నాకు భయంగా ఉండేదండి, ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆత్మవిశ్వాసము, ధైర్యం పెరుగుతుంది నాకు అని చెప్తూ ఉంటారు. అలాంటిది మరి అందుకోసమే ఎప్పుడైతే నీవు ప్రతి విషయానికి భయపడవో అప్పుడు నీకు ధ్యానంలో పురోగతి సాధిస్తున్నట్లు. అంతకు ముందు కన్నా జీవితాన్ని ఆనందంగా గడపగలగటం. నువ్వు ఎప్పుడైతే నీ లోనికి అవమానాలు, పొగడ్తలు తీసుకోవో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. మరి అలాంటిది అంతో ముందు కన్నా ఇప్పుడు జీవితం ఆనందంగా ఉంటున్నావు అంటే నువ్వు ధ్యానంలో పురోగతి సాధిస్తున్నట్లే. 51 మితంగా మాట్లాడడం, మౌనం. మితంగా మాట్లాడడం, అనవసరమైన సందర్భాలలో మనము మౌనాన్ని పాటించడం చేస్తూ ఉన్నట్లయితే పురోగతి సాధించినట్లే. ఇక చివరిది మితంగా నిద్రపోవడం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం అంతకుముందు చాలామంది ఎక్కువగా నిద్రిస్తూ ఉంటాము. ఎప్పుడైతే నీకు నిద్ర రాకుండా ధ్యానంలోకి వెళ్ళాలనేటువంటి భావన కలుగుతూ ఉండి ధ్యానంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటావో, అతిగా నిద్ర రానట్లు నీకు అనిపించిందో అప్పుడు నీకు మరి ధ్యానంలో పురోగతి సాధిస్తున్నట్లు మాస్టర్స్. ఇవి మరి నేను నా మాస్టర్స్ అందరి ద్వారా వారు ఇచ్చినటువంటి సందేశం ద్వారా, స్వాధ్యాయం ద్వారా కొన్ని సేకరించడం జరిగింది మాస్టర్స్. మరి ఈ మా వాల్మీకి ధ్యాన క్షేత్రంలో ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందించినటువంటి మా మాస్టర్ అయినటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముగిస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త వాళ్ళకి, సాధనలో ఉన్న వాళ్ళకి అందరికీ అవసరమైన సబ్జెక్టు తీసుకొని వచ్చారు ఈరోజు. అంటే వారు ఏ స్థితిలో ఉన్నారు, ముందుకు వెళ్తున్నామా లేదని చాలా మందికి సందిగ్ధంగానే ఉంటుంది సార్. ఈరోజు మీ వీడియో విన్న వాళ్ళందరికీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి సార్. అంత చక్కగా వివరించారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక నేను లీవ్ అవుతాను మేడం, వేరే చిన్న పని. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. మాస్టర్స్ ఇంకా ఎవరైనా షేర్ చేసుకోండి మాస్టర్స్. కృష్ణకుమారి మేడం, నాగమణి మేడం, శివజ్యోతి మేడం, కవిత కృష్ణ మేడం, కవిత మేడం. చాలా బాగా చెప్పారు, బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎదుగుతున్నామా లేదా అని తెలుసుకోవాలంటే బాగుంది సార్, బాగుంది, చాలా బాగుంది.
ఒక్కోసారి జారిపోతాం సార్, ఈ దీంట్లో పడిపోతాము. మళ్ళీ అనిపిస్తుంది మనం ఆత్మలు కదా, శరీరం కాదు కదా, మనం ఎందుకు బాధపడాలి వీటి గురించి, ఇవన్నీ శాశ్వతం కాదు అని అనిపిస్తుంది సార్. ముందు వచ్చేస్తుంది, థాట్ వచ్చేస్తుంది ఇట్లా చేస్తున్నాం కదా అని మళ్ళీ తర్వాత మళ్ళీ రివర్స్ లోకి వచ్చేస్తాం. అవును మేడం, అవును. సార్ మొబైల్ విషయంలో ఎలా జరిగిందో నాకు కూడా అలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం. ల్యాప్టాప్ కనెక్టర్ కట్ అయిపోయింది. నేనేమో పల్లెటూరులో ఉన్నాను కదా. ఉమ్, ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇంకా అది కొంచెం డిస్కనెక్ట్ అయినా కూడా రోజు అలాగే కష్టపడి ఛార్జర్ కనెక్ట్ చేసుకునేదాన్ని. ఇంకా రేపు ఎల్లుండి 2 రోజులు క్లాస్ ఉంది, ఎలా చేద్దాము, ఆ మరి లలిత మేడం ఏమైనా హెల్ప్ చేద్దాం, తీసుకుందామని అనుకున్నాను మేడం. సరే అని అనుకున్నాను. ఈలోగా మా పక్కన మా బావ కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇలా ఉంది పరిస్థితి అంటే తన ఛార్జర్ ఇప్పించుకొని చూశాను, ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. మరి ఒకటి బుక్ చేయి నాకు ఆన్లైన్లో అంటేనే సాటర్డేకి వస్తుంది అనుకున్నాడు. అప్పుడు అర్థమైంది అంటే ఏది మన చాయిస్ కాదు ఇక్కడ, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. మనం టెన్షన్ అనవసరంగా తీసుకుంటున్నాం ఇక్కడ, అంతే. ఆ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది మేడం ఈ విషయం అయితే. అవును సార్, మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి ఆ ఒకసారి అట్లాగా. నేనేమో ఎలా ఎలా అనుకున్నాను. అసలు ఆలోచనే చేయకూడదు మనం, జస్ట్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ లో అన్నట్టుగానే ఉండాలని ఇంకొకసారి అర్థమైంది. అవును మేడం, ఈ క్షణం ఈ క్షణం అంతే ఎప్పుడైనా. అంతే మేడం. సార్ మీరు మాట్లాడతారా సార్? రాధా సార్, vivo2153 అని ఉంది, వీడియో ఆన్ చేసుకున్నారు. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. మైక్ బటన్ మాట్లాడండి సార్. మేము మేము కొత్తగా వచ్చాం మేడం, అందుకే ఏం మాట్లాడకుండా వింటున్నాం. అదే సార్, నేను నిన్నటి నుంచి కనిపిస్తుంది. నిన్న ఈ రోజు జాయిన్ అయ్యాను, అందరూ చెప్తూ అనుభవాలు వింటున్నాను, చాలా బాగున్నాయి. మనం కూడా ఇలా చేస్తాం అనిపిస్తాను. ప్రతి డైలీ ఎలా కూర్చోవాలి అంటే డైలీ నేను 2 గంటల అయితే కూర్చుంటున్నాను, కాకపోతే కాలు జోక్ వస్తుంది, అదొక ప్రాబ్లమ్. నో ప్రాబ్లం. నేను నా భార్య ద్వారా ఈ ధ్యానం. అంటే సార్, కాళ్ళు తిమ్మిర్లు వచ్చినప్పుడు కాళ్ళు చాపుకోవచ్చు, కళ్ళు తెరవకుండా ఉంటే చాలు సార్. నేను నా భార్య ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చాను మేడం, చాలా బాగుంది. ఇది ఇట్లే కంటిన్యూ చేయాలనిపిస్తుంది. నిన్న మీరేనా విశ్వాసార్థం మాట్లాడింది సార్ నిన్న? అవును మేడం, అవును మేడం. అదే ఒకసారి నాకు కాల్ చేశారు నిన్న, నంబర్ వేరే మేడం అడిగినప్పుడు తీసుకున్నారంట అని చెప్పారు సారు. అవును మేడం. సార్ ఆ ఎక్కడ సార్? సార్తో మాట్లాడుతున్నాడు. మేము హిందూపురం మేడం. ఓకే సార్, నేను అనంతపూర్ డిస్టిక్ సార్. అనంతపురం డిస్ట్రిక్ట్ ఎక్కడ మేడం? గుంతకల్ దగ్గర సార్. గుంతకల్ యా ఊరు మేడం? గుంతకల్లు బళ్ళారి మధ్యలో కడదర్ బెంచి సార్. అవునా మేడం. మేము గుంతకల్ కంటే చిప్పగిరికి వస్తాం మేడం, పంపించడానికి. అది కర్నూలు డిస్టిక్ అవుతుంది, ఇది అవును అనంతపూర్ మేడం. డిస్టిక్. బార్డర్ లో ఉన్నాం సార్. ఆ, సరే మేడం. మాకు ధ్యానం అంటే చాలా ఇష్టం మేడం. చాలా మంచి మాకి మంచి వీడియోస్ ఉన్నాయి సార్. మహావతార్ యూట్యూబ్ ఛానల్లో కూడా వెళ్ళి చూడండి, మనకు అన్ని రకాల దానికి కూడా సొల్యూషన్స్ దొరుకుతాయి. ఇక్కడ ఆరోగ్యంకి ఎక్కువ శ్రద్ధ చూపెడతారు సార్ కూడా. ఖచ్చితంగా అవన్నీ మనం పాటిస్తే మనం చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్. మా ఇంట్లో ఇట్లా గురు పరంపర ఫోటో పెట్టుకున్నాం మేడం. ఓ సూపర్ సార్. అంటే గురుదేవులు మేడం, మనదేముంది, వాళ్ళు ఎప్పుడైతే మనకి కావాలనుకుంటారో అప్పుడు వస్తారు వాళ్ళు. అప్పటి నుంచి మనకి మంచి టైం స్టార్ట్ అయినట్లు మేడం. అంతే సార్, అంతే. ఆ, మాకు ఈ ఫోటో వచ్చినప్పటి నుంచి ఇంట్లో చాలా అద్భుతంగా ఉంది మేడం. అప్పుడప్పుడు గురుదేవులు ఇంట్లోకి వస్తున్నట్లు వేరే వాళ్ళు చెప్తుంటారు మేడం, మీ ఇంట్లో వచ్చేసి చాలా సువాసన వస్తూ ఉంటుంది, సుగంధ పరిమళాలు వస్తాయి అని చెప్తుంటారు మేడం. అది మాకు మిరాకిల్ మేడం. వేరే వాళ్ళు చెప్పినాడు మనకి, మనమైతే గమనించుకోండి, మనం ఎప్పుడో ఒకసారి గమనిస్తాము, వేరే వాళ్ళు వచ్చి చెప్తారు కదా. ఇప్పుడు మన ఇంట్లో గురుదేవులు వస్తున్న సంకేతాలు మనకి అర్థమవుతాం మేడం. మనకు మహావతార్ ఫౌండేషన్ లో కూడా ఆరోగ్యానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి సార్, తెలుసుకోండి.
ప్రతిరోజు క్లాసెస్ వినండి సార్. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్ అందరూ కూడా మనకు. మేడం ఇదో క్లాస్ అయినా మళ్ళీ ఏమైనా క్లాసులు ఉంటాయి మేడం? మధ్యాహ్నం 11 to 12 ఓన్లీ మెడిటేషన్ ఉంటుంది సార్. మరి నైట్ రోజు ఉంటుంది సార్. నైట్ రోజు ఏం చెప్పు మేడం? సార్ 9కి ఉంటుంది సార్. అది జూమ్ క్లాస్లో మేడం? సేమ్ ఇలాగే సార్. నైట్ ఏం చెప్పు మేడం? 9 to 10:30 సార్. ఒకవేళ మరి మాస్టర్ సబ్జెక్ట్ ని బట్టి ఒక్కొక్కసారి 11 అవుతూ ఉంటుంది. అయితే కాదు మేడం, అది ఇంకా చాలా మంచిది కదా మేడం. సార్ మనకు మార్నింగ్ దీంట్లో సెషన్ వచ్చి మరి 1వ తారీఖు సోమవారం అవుతుంది. మరి సోమవారం నుంచి మనం కంటిన్యూ అవుతాము మార్నింగ్ సెషన్. ఈ రోజుతో లాస్ట్ అవుతుంది మాస్టర్స్. సరే మేడం. ఒక చిన్న విషయం అమ్మా, నాకు విశ్వప్రసాద్ రెడ్డి గారి దాని మీద క్లాస్ మీద చెప్పాలనిపించింది. మేడం ఆయన లైఫ్ లో ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత తెలుసుకుంటే ధ్యానం ఎంత ఇంపార్టెంట్, అది కూడా ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు ధ్యానం నేర్పించిన వాళ్ళు. ఎవరంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, ఈషా ఫౌండేషన్ ఉంది, ఇంకా చాలా రకరకాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరి దగ్గరకు మనం వెళ్ళాలి, డబ్బులు కట్టాలి. కానీ మన పత్రిజీ ప్రతి ఇంటింటికి ఆ మనుషుల్ని పంపించి డబ్బులు తీసుకోకుండాను అసలు ఆయన చేసిన నాకు ఒక్కసారి అంటే సామాన్యులను కూడా, ఇప్పుడు ఆయన చూడండి ఎన్ని కష్టాల నుంచి బయటపడి మంచి అద్భుతమైన జీవితానికి వచ్చారు ఆయన, హ్యాపీనెస్ కి. అంటే ఆ ధ్యానం లేకపోతే అది ఉండదు కదా. అది సామాన్యులకు ఎక్కడ దొరుకుతుంది? మనం ఎవరి దగ్గరకు వెళ్ళలేము, అక్కడికి వెళ్ళి చూసుకోలేము మనం. అలాంటిది ఆయన మన దగ్గరికి పంపించి అసలు కాసేపు నేను పత్రిజీని తలుచుకుని స్టన్ అయిపోయాను ఆయన విన్న తర్వాత. అలా ఉండిపోయాను, ఏంటి మనందరం ఇంత అదృష్టవంతులు, ఇలాంటి మనిషి భూమి మీదకి దిగి మనందరికి ఎంతో మందికి, ఒక్కళ్ళకిద్దరికి కాదు అంతమందికి జ్ఞానాన్ని అందించి ఒక చిన్న మాటతో శ్వాస మీద ధ్యాస అని చెప్పి అసలు ఎంతమంది మాస్టర్స్ తయారు చేసి అసలు వాళ్ళందరూ ఆయన చుట్టూ అలా అట్రాక్ట్ అయ్యారు ఆయన చుట్టూ. అసలు ఇప్పుడు ఈ మహావతార ఫౌండేషన్ మళ్ళీ ఈయన పెట్టి ఆయన ముందుకు వచ్చి మొత్తం ఆయనే తీసుకుని పెట్టడం, రంగనాథ్ గారు. అసలు ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. చాలా చాలా ధ్యానం అందరం తప్పకుండా ధ్యానం చేయాలి. పత్రిజీకి కూడా ఎప్పుడు సరెండర్ అయ్యి ఉండాలి మనం. థ్యాంక్ యూ అమ్మా. అసలు మనం తలుసుకుంటేనే మనకు ఆ వైబ్రేషన్స్ తెలుస్తుంది. వాళ్ళు పత్రిజీ సార్తో కలిసి జర్నీ చేసినారు, వాళ్ళు చేశారు. అసలు ఎంత ఇంటింటికి ప్రతి పల్లెటూళ్ళలో కూడా తీసుకెళ్లి అందరికి సామాన్యుల దగ్గరకు తీసుకెళ్లి అందించారు, ఆయన వచ్చేటట్టు చేశారు. చాలా అద్భుతం. అందుకని ఇంకొకసారి పత్రిజీని గుర్తు చేసుకోవాలనిపించి నేను మళ్ళీ ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా మాట్లాడతారా మాస్టర్స్? నాగమణి మేడం, శివజ్యోతి మేడం, కవిత మేడం, మీరంతా వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు కదా. ఈరోజు మనమే ఉన్నాము, కొత్త వాళ్ళు ఎవరూ లేరు. సుభాషిణి మేడం అరుణాచల్ వెళ్ళొచ్చారు. అన్మ్యూట్ అయ్యారు. నేను లీవ్ అవుతానమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు ముగింపు వేడుకలు నేను యాక్చువల్లీ వీడియో ఇప్పుడే చూశాను. అసలు అరుణాచలంలో మన ధ్యాన యజ్ఞం అంటే చాలా అద్భుతం మేడం. అసలు ఆ 3 days మేము చాలా కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాము. అందులో ఆ ఏరియాలోకి వెళ్ళడమే ఒక పెద్ద వైబ్రేషన్. అసలు అందులో గ్రూప్ అంతా కలిసి అలాగా గిరి ప్రదక్షిణ చేయడం చాలా అద్భుతం అనిపించింది. మళ్ళీ ప్రతి గుడి దగ్గర ఆగి మేము ధ్యానం చేయడము, మాతోటి మళ్ళీ ఎంతో పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ రావడము చాలా బాగా అద్భుతంగా జరిగింది మేడం ఈ నెల. అక్కడ అదైతే ఈ నెలలో ముగింపులో అది మర్చిపోలేంది. అరుణాచలంలో ధ్యాన యజ్ఞం అనేది మర్చిపోలేంది జీవితంలో, అంతే. ఎస్ మేడం, ఎస్. ఇంకా సారు నెక్స్ట్ కూడా మంచి మంచి మాస్టర్స్ వచ్చి మనకి ఈసారి కూడా మంచి మంచి క్లాసెస్ విన్నాం మేడం. మార్నింగ్ కూడా మన రంగనాథ్ సార్ అయితే గానీ హెల్త్ గురించి అది మార్నింగ్ చెప్పడం మనకి చాలా ప్లస్ అవుతుంది. హెల్త్ టిప్స్ చెప్తున్నారు కదా సార్ వచ్చి. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం షేర్ చేసుకున్నందుకు. శివజ్యోతి మేడం మాట్లాడండి.
అన్మ్యూట్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. శివజ్యోతి మేడం మాట్లాడండి. ఆత్మ ప్రణామాలు మేడం. అసలు ఈ లలిత నమస్తే. దాంట్లో జాయిన్ అయిన తర్వాత చాలా అసలు హ్యాపీగా ఉంది మేడం. మార్నింగ్ నేను 5 to 6 ధ్యానం చేసుకొని 6:30కి అంతా దీంట్లో జాయిన్ అయిదాం అనుకుంటా. ఒకసారి ధ్యానంలో లేట్ అవుతుంది. అట్లనే ఇంకా ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకుంటా, కానీ యోగా చేస్తా మేడం. నేను కూర్చున్న దగ్గరనే ఆ యోగా చేసుకుంటూ ఇక్కడ వింటా అనమాట క్లాసు. ఇంకా నాకు చాలా మనసుకు ఇదైతే అప్పుడు నేను షేర్ చేసుకుంటా మేడం. ఈరోజు ముగింపు వేడుకలు అన్నారు, ఎప్పుడు ముగింపు వేడుకలకు మేము మిస్ అవుతుంటా. ఈరోజు మీరు ముగింపు వేడుకలు అని చెప్పేవారికి అరే నేను కూడా మాట్లాడాలి అని చెప్పి ఆన్ చేసుకున్నాం మేడం. చాలా బాగుంటుంది మేడం. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఒక్కొక్క మాస్టర్ నుంచి ఎంతో విజ్ఞానాన్ని పొందుతున్నాం మేము. అసలు ఎవరన్నా ఏదైనా చిన్న మాట అంటే ఎంతో బాధపడేది ధ్యానంలోకి వచ్చినా కూడా, ఈ లలిత గ్రూప్లోకి వచ్చిన తర్వాతనే బాగా అర్థం చేసుకొని వదిలేసినాం. మనం శరీరం కాదు కదా, ఆత్మలం. ఈ శరీరం ఉన్నంతసేపే బాధ కదా, తర్వాత మనం ఆత్మలం కదా, ఎందుకు మనం జీవితం మనం అద్భుతంగా జీవించాలి, ఒకరి గురించి ఆలోచన ఎందుకు, ఏదో వాళ్ళకి మనం చేసింటాం కాబట్టి రివర్స్ మనకు వచ్చింది, పోనీలే ఏడికి డిజాల్వ్ అయిపోయిందని ఎట్లా అనుకుంటాం మేడం. ప్రతిదీ ఏది చిన్న సమస్య అయినా పెద్దదైనా దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటున్నాం మేడం. హ్యాపీగా ఉంది. ఎవరి గురించి ఆలోచన లేదు. కుటుంబ ధర్మమే, మన ధ్యానమే, రెండు విడదీసి దాన్ని అద్భుతంగా షేర్ చేసుకుంటున్నాం మేడం. చాలా సంతోషం మేడం. చాలా కృతజ్ఞతలు మీకంతా. ఎవరు మన మాస్టరు, బెంగళూరు మాస్టరు, ఈ గ్రూపును క్రియేట్ చేసింది ఎవరు మేడం? రంగనాథ్ సార్ మేడం. రంగనాథ్ సార్ కూడా చాలా కృతజ్ఞతలు మేడం. ఇంకా లలిత మేడంకి కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, అందరూ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అందరం ఎక్కడెక్కడి నుంచో జూమ్ క్లాస్లో మనం ఉండి అందరం వింటున్నాము. ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది మేడం నాకైతే. ఓసారి ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఏదన్నా ఉన్నా చెప్పుకుంటాం, చేస్తాము. చాలా అద్భుతంగా ఉంది మేడం. కృతజ్ఞతలు మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇక్కడ ఆత్మ బంధువులం కాబట్టి అన్ని షేర్ చేసుకోగలుగుతాం మేడం. మేడం నిజంగానే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అసలు. మీరు గ్రేట్ మేడం. మీరు అసలు మార్నింగ్ సెషన్ అంటేనే కొంచెము పొద్దున్నే లేచి 7:30 వరకు, అంటే ఒక్కోసారి 8 అయిపోతుంటది, కొంతమంది మాస్టర్స్ వచ్చినప్పుడు 8 కూడా దాటిపోతుంటుంటది. మీరు మీ వర్క్ అంతా పక్కన పెట్టి మీరు ఈ క్లాసెస్ అటెండ్ చేయడం చాలా గ్రేట్ మేడం. అసలు అది నిద్ర లెగడం అనేది ఒక్కోసారి ఎప్పుడైనా ఆ ముందు రోజు అలసిపోయినా ఒక్కో రోజు లేటుగా లెగడం అలా అవుతుంటది. కానీ మీరు మాత్రం సేవకి ముందొచ్చి రోజు 5:30 అంటే 5:30 కరెక్ట్ గా ముందే ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది క్లాసు. గ్రేట్ మేడం మీరు అసలు మార్నింగ్ క్లాస్ అంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. యూనివర్స్ అలా నాతో ఓకే చెప్పించింది. మాస్టర్స్ అలా ముందుకు తీసుకెళ్తున్నారు. సిగ్నల్ ప్రాబ్లం వల్ల 2 months ముందే చెప్పాను రంగనాథ్ సార్కి, చేయలేకపోతున్నాను సార్, ఇబ్బంది అవుతుంది అంటే కూడా అది ఆటోమేటిక్ గా అలాగే కంటిన్యూ అయిపోతుంది మేడం. మనకి యూనివర్స్ కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. మనకి చెయ్యాలని మన లోపల సంకల్పం గట్టిగా ఉంటే మనకి ప్రకృతి కూడా, యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంటది. ఇంకోటి మేడం, అరుణాచలంలో మనము ఇప్పటి వరకు మనం లోకల్లో మనం ఓన్లీ తెలుగు వాళ్ళ ప్రోగ్రామే మనము అటెండ్ అయ్యి మన తెలుగు వాళ్ళే చేసుకున్నట్టుగా ప్రోగ్రామ్ అనిపించింది. కానీ అరుణాచలంలో ఆ 4 languages వాళ్ళు వచ్చేసరికి ఆ తమిళ్, కన్నడ, మన తెలుగు అన్ని మిక్స్ అయిపోయి అసలు చాలా బాగా అనిపించింది. వాళ్ళు కూడా మనకి అర్థం కాకపోయినా, తమిళ్ వాళ్ళకి తెలుగు రాకపోయినా వాళ్ళ భాషలో చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నారో మాట్లాడడం అదేనమాట. నేను ఒకటి ఆటోలో అది కూడా తిరిగాను గిరి ప్రదక్షిణకి. అంతా తమిళ్ గ్రూప్ వాళ్ళు గ్యాంగ్ ఫ్రెండ్స్ లా కలిసి వస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళతో కలిసి వెళ్ళాను అనమాట. ఒక ఆవిడైతే మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గిరి ప్రదక్షిణ గురించి, అంతా తమిళ్లో చెప్తుంది. అంటే కొంచెం అర్థం అవుతుంది తమిళ్, కన్నడ కొంచెం మనలాగే ఉంటాయి కదా, అంత క్లారిటీగా అర్థం కాకపోయినా కొద్దిగా అర్థమైంది. కానీ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, విసుక్కో అలా లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు వాళ్ళు ఫ్రెండ్స్ లాగా. మన గ్రూప్ వాళ్ళే తమిళ్ వాళ్ళు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట తెలుగా అనేసి. బాగుంది ఆ ఎక్స్పీరియన్స్, బాగుంది మేడం అరుణాచలంలో అయితే నాకు ఈ మంత్. ప్లస్ మన సంజీవయ్య సార్ మేడం, నేను
మార్నింగ్ వచ్చే మా సంజీవి సార్ కూడా మార్నింగ్ మనకి మెడిటేషన్ చేయది ధ్యానం చేయించడము ప్రాణాయామ ఇవి కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి మేడం ఎర్లీ మార్నింగ్ క్లాసెస్. సార్ని నైట్ కాకుండా మార్నింగ్ టైమే మనము పిలుచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈసారి ఇంకొక ఎక్స్ట్రా అడుగుదాంలేండి మేడం సార్ని క్లాసెస్. మార్నింగ్ అయితే ఫ్రెష్ గా సార్కి ఉంటాం. సార్కి సార్ సెషన్స్ ఉంటాయంట మేడం రోజు సాటర్డే. అందుకే మనకు సాటర్డేనే ఇస్తున్నారనమాట. యోగా ఓకే మేడం. ప్రాణాయామాల గురించి సార్ జూమ్ సెషన్ ఉంటాయంట. వీక్లీ వన్స్ అయినా పర్వాలేదు, కాకపోతే మార్నింగ్ ఉంటే బాగుంటుంది. ఎస్ మేడం, తీసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ. కవిత మేడం, నేను రంగనాథ్ సార్ అనంతపురంలో ఎప్పుడెప్పుడు పెడతారని ఎదురు చూస్తున్నాము ప్రోగ్రాము. ఇంకా ఇప్పుడు అనౌన్స్ చేయలేదు మనకు సారు. కవిత మేడం మాట్లాడండి. నమస్తే మేడం. రంగనాథ నమస్తే మేడం. సార్కి మీకు అందరికి ధన్యవాదాలు. జూమ్ సెక్షన్ బాగా నిర్వర్తిస్తున్నారు కదా, అందులో మేము కూడా బాగా పాల్గొని మేము కొంచెం జ్ఞానం తీసుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉంది ప్రోగ్రాము. బాగా టైం అవుతుంది వినాలా అనే దాంతోనే ఇంకా ఉంటున్నాం మేడం. బాగా అవును మేడం. మాకైతే చాలా బాగా ఎంత పని ఉన్నా కానీ కొంచెం కూర్చోవాల క్లాస్ లో. ఇంకా నాకు ఇది పీజీ ఉంది కదా మేడం, నాకు కొంచెం పొద్దున్నే 8 గంటలకు అంతా టిఫిన్ రెడీ కావాలి పిల్లలకి. ఇంకా అక్కడెక్కడ చూసుకొని కొంచెం పొద్దున్నే అంటే నాకు కొద్దిగా అయినా కానీ కొద్దిసేపు అన్నా పాల్గొంటేనే తృప్తి మేడం. కొద్దిసేపు అయినా కానీ వినుకుంటా పని చేసుకుంటూ వినుకుంటా అంటాను మేడం. ఇంకా థ్యాంక్ యూ మేడం. నిన్న సారు ఆయన చెప్పినట్టు చాలా అద్భుతంగా సార్ మాస్టర్ అద్భుతంగా ఉన్నది మేడం. అసలు నేను సార్ది క్లాస్ తక్కువే వినిండేది, కానీ నిన్న బాగా విన్నానంతా. అమ్మో చాలా ఇప్పుడు అర్థమైంది. సార్ క్లాస్ కూడా ఖచ్చితంగా ఎప్పుడున్నా కానీ బాగా అటెండ్ అవ్వాలా. చాలా బాగున్నది మేడం. థ్యాంక్ యూ సార్ మేడం. మేడం ప్లాన్ చేయండి సార్ అనంతపూర్ లో ఎప్పుడైనా కానీ మీరు అని చెప్పినాను మేడం. ఇంకా సార్ అంటే అది కూడా రావాలి కదా, టైం వస్తేనే కదా మేడం ఏదైనా కానీ మనం అనుకునేంత. అవును మేడం, అవును. ఇక్కడ వాళ్ళకి అందరికి భాగ్యం కలగాలంటే ఎంత అదృష్టం ఉండాలని మా అనంతపురం వాళ్ళకి కూడా ఎవరికి అంత పెద్ద తెలియదు మేడం ఈ ఫౌండేషన్ గురించి. అవును మేడం. ఇక్కడికి వచ్చి తీసుకుంటే బాగా ఏమన్నా క్లాసులు పెట్టి నెంబర్లు తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లుంటది మనకి క్లాస్ ఎట్లుంటుంది, దీంట్లో ఎంత జ్ఞానాన్ని ఇస్తారు, ఎంతమంది మాస్టర్స్ వస్తారు, వాళ్ళందరూ మేము ఎక్కడ బయటికి పోకోకుండా ఇక్కడే ఇంట్లోనే మనము వాళ్ళని చూసి వాళ్ళ జ్ఞానం వింటాన్నామంటే ఎంత అదృష్టం ఉండాల మేడం. మనకి ఎన్నో జన్మలు ఉంటేనే ఈ అదృష్టం వస్తుంది. అది అందరికీ రాదు మేడం, కొంతమందికే వస్తుంది అంతే. ఇంకా మేమైతే ఇదే చెప్తుంటాను. అసలుకు ఏమి ఇంకా వేరే ఆలోచన కానీ ఆ టెన్షన్లు ఆ భయాలు ఏంటివి లేవు మేడం. అసలుకు కామ్గా బాగా ఫ్రీగా మైండ్ పీస్ఫుల్ గా అయిపోయింది అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా చెప్పినారో దాన్ని ఆచరించుకుంటా అంటే ఇంకా మనకు ఇంకా ఏంది లేదు మేడం, ప్రశాంతంగా ఉంది లైఫ్. లేకపోతేనా పొద్దున్న లేస్తే ఏమో ఉరుకు పరుకు టెన్షన్లు. నాకు ఇంత సమస్య. మనం ధ్యానంలోకి రాకముందు వరకు నిన్న ఇలా రేపు ఎలా అనేదే ఉంటుంది, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం అనేదే తెలియదు కదా మేడం. ఫస్ట్ మనకు ఈ క్షణంలో ఉండడమే తెలియదు. ఇప్పుడు అసలు ముందు కూడా ఇట్లుండల్లా బాగా ఏంది ఎవరన్నా తిట్టినా ఏం మాట్లాడకూడదు, మనం రెస్పాన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి అంతే. ఓకే ఓకే అంతే, అవునా ఓకే ఇంకంటే జరిగిపోతుంది. తెచ్చుకున్న సోర్స్ కదా మేడం వాళ్ళందరూ కూడా. అదే 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 ఎవరన్నా ఏదైనా మాట్లాడినా కానీ ఒక మేడం చెప్పింది, ఆ మేడం పేరు ఏం పేరు, ఏదైనా మాట్లాడినా గాని ఓకే అవునా అంటే అవతల వాళ్ళు కూడా ఏం పెద్ద మన పైన ఎంత ఆవేశం కోపం ఉన్నా కానీ అడిగి వాళ్ళకి తగ్గిపోతుంది. మనకు కూడా ఏవి ఉండవు. చాలా చాలా నేర్చుకున్నాం మేడం దీంట్లో మాత్రం. అసలు ఇంకా నాకైతే
చాలా అద్భుతంగా ఉంది లైఫ్, బాగా ప్రశాంతంగా. ఎవరి పంచాయతీ కాబట్టి ఏదో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలతో కూడా సమస్య లేకుండా అయిపోయింది మేడం. లేకపోతేనా అంటే అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే గొడవకు వస్తుంటారు పిల్లలు. ఇప్పుడు తెలుసా అసలు వాళ్ళు కూడా బాగా సరెండర్ అయినారు. ఏమి కూడా సర్లే అంటే ఇంకంతే, ఇంకా ఏం రా అంటే ఏమంటే అట్లా వాళ్ళు కూడా బాగా సైలెంట్ అయిపోయినారు. ఫస్ట్ మనం సైలెంట్ అయితే ఎదుటి వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతారు అనేది బాగా జ్ఞానోదయం అయింది మేడం. మనం నోరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుండదు. ఎంత మౌనంగా ఉండాలా, సైలెంట్ గా ఉండాలా, ఇంకా ఏం మాట్లాడుకోకుండా ఎక్కువ. ఇవన్నీ కూడా వచ్చేసినాయి ఆటోమేటిక్ గా. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం కూడా లేకోకుండా అట్లా జరిగిపోతుంది మేడం. అంతే, ఇంకా బాగుంది. చాలా చాలా ధన్యవాదాలు రంగనాథ్ సార్ ఫౌండేషన్ పెట్టిన దానికి. సార్ కూడా ఎంత ఓపికో అన్ని వాళ్ళ భార్య వాళ్ళకి శతకోటి వందనాలు సార్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా. ఇంత పట్టుకొని సార్ ఇంతమందికి జ్ఞానం అందిస్తున్నాడు అంటే సార్కు కూడా ఆ, మనం రుణపడి ఉన్నాము. అవును మేడం. మళ్ళీ లేకపోతే కాదు మేడం, ఎవరు వస్తారు చెప్పు ముందరికి వచ్చి తనంతకు తన ఖర్చు పెట్టుకొని ఆ అన్ని ఇచ్చి అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్తున్నారు. వినడానికి మాకే కొంచెం బరువుగా ఉంది. ఆ, వాళ్ళు ఏం చేస్తారు, మనం తీసుకోలేకుండా పోతారు ఇంకా జనాలు మేడం. ఇంకా ఏదైనా వాళ్ళకి కూడా అది కూడా రావాలి కదా అదృష్టము తీసుకోవడానికి అవును, కూడా. ఆత్మ స్థాయిలు ఉంటాయి కదా మేడం, అట్లా సోల్స్ లెవెల్స్ ఉంటాయి కదా, అదే వృద్ధ మేడం, సోల్స్. 100 మందిలో 10 మందికే జ్ఞానం అందేది కూడా మేడం. 90 మందికి ఇంకా వాళ్ళ అజ్ఞానంలోనే ఆ, ఇదిగా ఉన్నారు మేడం. ఇంకా వాళ్ళకి ఏం తెలియవు. ఇంకా అవి ఇవి ఇవి అని పోతారు పోండి అని చెప్తా నేనైతే. ఇంకా ఏదైనా చెప్తానే కానీ అడ్డం మాట్లాడతారు మేడం వాళ్ళే. ఇంకా ఆ, ఏమి లైఫ్. రంగనాథ్ సార్ చెప్తారు కదా, మనమంతా ధ్యానం పిచ్చేవాళ్ళని, అట్టు వాళ్ళకి అలా కనిపిస్తుంటాం అన్నమాట. అదే మీకేమి ఇంక మీ మీ దాంట్లో మీరు ఉండాలి, మీ పిచ్చిలో ఇట్లనే మేడం. ఇట్లనే అంటారు. మనం ఏదైనా మాట్లాడితే అస్సలకి ఇంకా ఏదో వాళ్ళకి అన్ని మనకు ఎంతమంది గురువులు అన్ని చూసి అన్ని వాళ్ళు అనుభవించి మనకు చెప్తున్నారు. మనకు ఆ, ఆ, అంత లైట్ గా తీసేస్తారని తెలుసు. మన చిన్నది వాళ్ళంత చెప్పకపోయినా కొంచెమన్నా మనం వినిన దాంట్లో కొద్దిగైనా చెప్పాలని చూసినా గానీ ఏమి అసలు మనల్ని మాట్లాడినీరు. అది ఇది నువ్వు ఏంటికి ఇంక లైఫ్ ఎందుకు ఏమి అంట ఇదేనా లైఫ్ అనేది అనిపిస్తుంది నాకైతే. మీకు తెలియదులేండి, అనుభవించేటప్పుడు అనుభవిస్తారు. అంతే కదా మేడం. ఇంకా మనకు కొంచెం అర్థమైంది కాబట్టి ఇంకా పూర్తిగా ఇంకా దీంట్లో ఇంకా ఉంది. ఇంకా మనకు ఇంకా ముందుకు వెళ్ళాలనేది ఉంది. మనకు ఇంకా అంతే. తపన ఇంకా ముందుకెళ్దాం, మాస్టర్స్ ఎలా అయితే చెప్తున్నారో మనం కూడా అలా అని మనకు తపన. ఎప్పుడు ఇంకా బయట బాగా ప్రకృతికి పోవాలా. ఇంకా బయట బాగా జన సాంగత్యాలు అంటారు కదా మేడం, బాగా మనుషులలో కలవాలి. అట్లా ఇంట్లో అస్సలు ఉండాలని అనిపించుకోకుండా అయిపోతుంది మేడం. ఇంకా నాకైతే ఎప్పుడెప్పుడు ఏదైనా ఉంటే ప్రోగ్రాంలు ఏమైనా ఉన్నాయి కానీ వెళ్ళిపోవాలా అట్లా. ఆ, ఈ ఈ సరౌండర్ లో ఎక్కడున్నా కానీ వెళ్తా అంటాను మేడం. ఇంకా దూరాభారం అంటే కొద్దిగా ఇంకా ఆటికి మన అరుణాచలం మిస్ అయినాను, చాలా ఫీల్ అయిపోతున్నాను నేను ఎందుకు ఆ, ఆ, పోలేకపోయినాను అని చెప్పి చెప్తా అంటేనే మాకే ఇంకా విన్నాను. లైవ్ ప్రోగ్రామ్ పెట్టినారు కదా, కానీ దగ్గరుండి చూసినంత ఇది. ఎందుకంటే నేను విజయవాడలో చూసినాను కదా, చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. విజయవాడలో ఫస్ట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మేము ఆతృతంగా పోయినాం, అంత దూరం అయినా కానీ. అవును మేడం, అవును. ఆ, అది నేరుగా ఎక్స్పీరియన్స్ పొందితేనే తెలుస్తుంది మరి అది. చూస్తేనే మేడం ఏదైనా కానీ. వింటే అంత ఏం కాదు కానీ డైరెక్ట్ మన కళ్ళతో మన చెవులతోనూ చూసి వింటే ఆ అద్భుతమే వేరుగా ఉంటుంది మన బాడీలోకి. ఇంకా ఇది ఎంతైనా కొంచెం ఊరికే వినేది చూసేది వేరు, వినేది వేరు మేడం ఏదైనా కానీ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ గంట అయిపోతేనే మన ఫోన్ పక్కన పెట్టేసినా మళ్ళీ ప్రాపంచికంగా మనము అలా వెళ్ళిపోతాము. అక్కడ 2 days అదే అట్మాస్ఫియర్ లో అలా అక్కడే ఉండిపోతాం కదా. నిమగ్నం అయిపోతాం కదా మేడం. మాకు విజయవాడలో కూడా బాగా 2 రోజుల ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా ఉన్నది మేడం. బాగా ఆ, ఇంకా కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అదే మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? కృష్ణ, కవిత, కృష్ణ, నాగమణి శెట్టి, ప్రమీల, వివో T2 ఉన్నారు.
లేదు అనుకుంటే మనం సెషన్ క్లోజ్ చేసుకుందాము, టైం అయిపోయింది కదా. మేడం మీ అనంతపురంలో పిరమిడ్ ఉందా మేడం? ఉంది మేడం. ఫస్ట్ కర్నూలు, రెండోది అనంతపూర్ మేడం. బాగా అగస్య పిరమిడ్ రండి, బాగుంటది. పత్రిజీ ఫస్ట్ కర్నూలు అయిపోతానే మూడో పిరమిడే ఇక్కడ కట్టించిండేది ఆయన. ప్రోగ్రామ్ పెడితే కంపల్సరీ వస్తాం మేడం. రాండి మన మేడం, దగ్గర అందరూ పెడితే కలుసుకోవాలా. కంపల్సరీ. ఎక్కడే కాదు మేడం, ఆత్మ బంధువులు అంటే ఇంకా ఫీలింగే వేరు ఉంటుంది మేడం, ఏదైనా కానీ. మన నేనైతే బంధువులు ఇంత ప్రేమ ఇవన్నీ ఉండవు మేడం, ఏదైనా గానీ. ఫస్ట్ టైం అయితే నేను మనకి ఇక్కడ మన కడతాల్లో ప్రోగ్రామ్ పెట్టారు మన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు, 200 days ప్రోగ్రామ్ అని చెప్పి సక్సెస్ఫుల్ గా జరిగినందుకు నాకైతే ఎంత ఎగ్జైట్మెంట్ గా వెళ్ళానంటే, ఏదో 10th క్లాస్ వాళ్ళు పూర్వ సమ్మేళనం పెట్టుకుంటారు కదా వాళ్ళు కలవడానికి, అలాగా అందరినీ కలవాలి. జూమ్ లో రోజు డైలీ జూమ్ లో చూస్తుంటాం కదా మనము, ఇక్కడ దగ్గర ఉండేసరికి కలవాలి కలవాలి అందరిని అని ఎంత క్యూరియాసిటీ తోటి వెళ్ళానంటే అప్పుడు నేను చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అనమాట. మీదే ఊరు? హైదరాబాద్ పెట్టారు కదా ఫస్ట్, చాలా హ్యాపీ అనిపించింది. మేము మొన్న డిసెంబర్ లో పోయినాము. కడతాలకు పోయినప్పుడు వేరే ఆయన బ్యాంక్ మేనేజర్ మా అనంతపురం ఆయనే ఇక్కడ మీరు మా ఫౌండేషన్ అని పలాని దాంట్లో ఇవి ఉన్నాయి కదా మేడం, ఏమంటారు అవన్నీ షాపులు పెట్టింటారు కదా, పిరమిడ్స్ అవి ఉన్నాయి షాపులు. దాంట్లో మీరు పోండి 87 నెంబర్ ఏదో చెప్పినాడు మేడం. పలానా దానిలోకి పోతే మీకు అంటే వాళ్ళు మీ నెంబర్ ఇస్తే ఆ అదృష్టం ఏమో కానీ పోయినాము, తీసుకున్నాము. ఆ రోజు నుంచి బాగా ఇంకా ఒక ఏదో జరిగిపోతున్నట్లు, ఎప్పుడైపోతున్నట్లు ఉంది మేడం. పొద్దున సాయంత్రం రాత్రికి ఇంకా టైం అయితే అసలు ఇంకా కనబడకోకుండా అయిపోతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అన్ని వినుకుంటూ మంచి మంచి మాస్టర్లు, ఆ సార్కు ధన్యవాదాలు చెప్పాల, బ్యాంక్ మేనేజర్కి. ఆయన ఇక్కడ అనంతపురంలో ఉన్నా కానీ ఆడికి పిరమిడ్కి ఏం రాడు కానీ క్లాసులు వింటాడు కానీ ఎప్పుడు కూడా కనపడాడు దాంట్లో క్లాసులలో కూడా మేడం ఆయన. మా భార్యకి ఏం కావట్టదమ్మా అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అయినాడు. ఆయన నాకైతే చాలా ఇష్టం, పోదాంరా పిక్నిక్ ఉన్నట్లుంటుంది ఇక్కడ పిరమిడ్కు, దీనికి కర్తాలకు రాన్నే కానీ రాలేదంట వాళ్ళ భార్య. నువ్వు కాల్సింటే పో అని చెప్పేసి అని ఇట్లా చెప్పినాడు ఆయన మాకి. అంటే ఆమెకు ఇంకా జ్ఞానోదయం కాలేదు, అయితేనే కదా మేడం, అంత ఈజీగా కాదు కదా దీనిలోకి రావాలంటే. ఎంతో మనం ఎన్నో గత జన్మలు ఏదన్నా కొంచెము ఉంటేనే మేడం వచ్చేది, లేకపోతే రాలేము. అందరు రాలేరు చూడు, చెప్పినా అని చెప్తారు కదా మాస్టర్స్. మన పుణ్యకర్మలు పాపకర్మలు బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మనం ధ్యానం అనే దానికి వస్తాము. ఆ తర్వాత ఉన్న ఈ కొత్త కర్మలు చేయకుండా ఉంటాము, తెచ్చుకున్న కర్మలు క్లియర్ చేసుకుంటాము అని చెప్తారు కదా ధ్యాన మార్గంలోకి వచ్చాక. కొద్దిగా ఏమైనా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చేస్తారు మేడం, ఏదో ఒక రూపంలో చిన్న చిన్న చేస్తా అంటారు సార్. అవన్నీ మనం ఇప్పుడు కొద్దిగా పోగొట్టుకొని మనం ఎట్లా జీవించాలా సమాజంలో, ఏమొస్తాయి మేడం ఇట్లా ఉంటే? మనకి ఏ సమస్యలు వస్తాయి? ఉన్న దాంట్లో బతికేటప్పుడు లేనికి వాళ్ళ మాదిరి ఇళ్ళ మాదిరి ఇంకా కోరుకుంటే వస్తాయి సమస్యలు. అప్పులు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని జీవితం అంటే ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలా, ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా బాగా మనం చదువు చెప్పినప్పుడు కూడా ఇంత ఇంట్రెస్ట్ గా లేదేమో అనిపిస్తుంది మేడం నాకైతే. వినలేదు మేడం, ఈ స్కూల్ అంత బాగా నేర్పిస్తుంది మనకి ఇప్పుడు. అదే స్కూలు అసలు ఇంకా జీవితం అంటే ఎట్లా మన పిల్లలకు కూడా అన్ని విధాల. ఇంకా పిల్లలు ఇంకా సరిగా వినుకోకుండా ఉన్నారు మేడం, ఏం చేయాలా, మన మాట వినలే. ఇంకా నువ్వు వినుకో కావాలంటే అనేటట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అదొక పెద్ద బాధ. ఇన్ని తెలుసుకొని కూడా మన పిల్లలని మనం కంట్రోల్ చేసుకోలేకుండా పోతున్నాం అని అనిపిస్తుంది. అవును మేడం, అంటే ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇందులోకి వస్తారు. తప్పకుండా అయితే ఈ జన్మలో కాకుండా ఇంకో జన్మలో అయినా రావాల్సిందే. కాదు మేడం, ఇంట్లో ఉంటే ఇప్పుడు రామిరెడ్డి సార్ది చూడు, మన ప్రోగ్రామ్ లో పెడతా అంటే వాళ్ళు అసలు 54 ఏళ్ళు వసంతం బాగా అంత అన్యోన్యంగా ఇద్దరు బాగా ఎక్కడైనా పోతారు, అంత అద్భుతంగా డెవలప్ చేసుకున్నారు ఇద్దరు బాగా. నేనైతే చాలా ఫీల్ అయిపోయినాను సార్, వాళ్ళు బాగా ఎంత అన్యోన్యంగా వాళ్ళిద్దరు బాగా ఉన్నారు కాబట్టి దాంట్లోనే ఇంకా వాళ్ళకి ఏమి అనిపించదు మేడం. ఎంత దూరమైనా కానీ ఇంకా బాగా ఇది చేయాల ప్రయాణం
ఎంత దూరమైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు భాగంగా ఏమైనా. అవును మేడం. ఇద్దరు కూడా మళ్ళీ ఆయన చెప్తా అంటాడు, నేను ఎంత చాలా హేతువాదిని, అస్సలకు ఇంకా జ్ఞానం పత్రిజ్ అంటే కూడా వీళ్ళ మాటలు ఇవి అని అనేవాన్ని. ఈ రోజు నాకు ఏం అర్థమైందో అస్సలకు ఆయన మాటలు ఎట్లుంటాయి, ముత్యాల్లాగా ఉంటాయి. అట్లే ఇంకా మామూలుగా ఆయన పెడుతుంటాడు కదా మేడం దీంట్లో గ్రూప్ లో. అవును మేడం, ఎంత మంచి మంచి కొటేషన్స్ పెడుతుంటారో సార్ రోజు. ముత్యాలు కూడా అట్లా కనపడవేమో అనిపిస్తుంది. అవి చదువుతా అంటే మేడం మన మనసుకు అస్సలు. మొన్న పెట్టినాడు నేను ఎవరు అనేది, ఇంకా దాంట్లో అయితే ఇంకా అసలు ఎంత ఇది ఉంది చదువుతా అంటే. అంతే కదా మేడం, కరెక్టే కదా. మనం ఎవరు వచ్చినాం ఏమి ఇంత మంచి వాళ్ళని తెలుసుకోవడానికే కదా ఈ జన్మ తీసుకోవడం మేడం. ఇంత మంచి మంచి వాళ్ళని చూడాలని ఎంత అదృష్టం ఉండాలో మన కళ్ళకు కూడా, వినాలనే చూడాలనే కానీ. నాకైతే బాగుంది. ఓకే మేడం, రండి ఖచ్చితంగా. అనంత దగ్గర అంటున్నారు, అనంతపురం రావచ్చు కదా. మీరు రారా మేడం? లేదు మేడం, ఇంతకు ముందు వర్క్ చేసేటప్పుడైతే డిఆర్డిఏకి అలా వచ్చేదాన్ని. ఇప్పుడు ఆ జాబ్ మానేశాను కాబట్టి అనంతపూర్కి వెళ్ళలేదు మేడం ఒక 1 year నుంచి. అంతకు ముందు అయితే వచ్చేదాన్ని ఎప్పుడైనా. ఓకే మాస్టర్స్, తిరిగి సోమవారం మనకు 1వ తేదీ నుంచి మళ్ళీ మార్నింగ్ జూమ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. రోజు తెల్లవారుజామున 4 to 5 బ్రహ్మముహూర్త ధ్యానం కంటిన్యూ అవుతుంది మాస్టర్స్. అందరు కూడా తప్పకుండా హాజరవ్వండి. ఈ రోజు మేడం మీరు వెళ్ళారా మొన్న అరుణాచలం? లేదు, వెళ్ళలేదు మేడం. అదే మాకు అనిపిస్తుంది, ఇవన్నీ ఏంటంటే మిస్ అయ్యాం కదా, వెళ్ళలేకపోయాం కదా అని. మనకి ఎప్పుడు భాగ్యం కలుగుతుందో ఏమో అనిపిస్తుంది. పెడతారులేండి మేడం, మళ్ళా శివుడు మళ్ళీ పిలిపించుకుంటే పెడతాడు. ఎప్పుడు పెడతానే ఉంటారు ఈసారి క్లాసులు అయ్యే, కానీ అరుణాచలం వెళ్తాం లేదు తెలియదు. అది ఇంకా మనకు కొన్ని కర్మలు తొలగలేవేమో మేడం. అదే కదా, మేబీ అది కూడా కరెక్టే. మన కర్మలు తొలగనప్పుడు మనం ఏడికి కూడా పోలేము. కృష్ణకుమారి మేడం గారికి 95 సంవత్సరాల వాళ్ళ అత్తగారు ఉన్నారు ఇంట్లో అన్నమాట. ఆ మేడం ని వదిలి రావడానికి ఎక్కడికి లేదు మేడం అందుకు. మేడం ఒక్క విషయం మేడం. చెప్పండి మేడం. అదే జూలై 19కి పత్రి సార్ది ఫిలిం రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ ఎవరి డిస్టిక్లలో వాళ్ళు ఫిలిం ఒక థియేటర్లో వేస్తున్నారు కదా మేడం, కనుక్కొని ముందే అందరు తప్పకుండా చూడండి మేడం పత్రి సార్ది. ఖచ్చితంగా మేడం, ఎదురు చూస్తూ ఉన్నాం. డబ్బులు కూడా హెల్ప్ చేయాలనుకుంటే సార్ వాళ్ళు లింక్ ఇచ్చిండ్రు కదా, షేర్ చేయండి అమౌంట్ కూడా. అదే ఎందుకంటే మన గ్రూప్ లో ఉన్నాం కదా, గుర్తొచ్చి చెప్తున్నాం మేడం. ఓకే మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, తిరిగి మరి వచ్చే నెలలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు మాస్టర్స్. ధన్యవాదాలు మేడం.